చాలా సంవత్సరాల క్రిందట దేవుని సేవలో నాకు ఒక ఏదో నింద వేస్తే ఏసన్న గారికి వచ్చి నా గురించి చెడుగా ఎవరో చెప్తే నిందలు మోపుతున్నారు వాళ్ళు. అసలు నాకు దానికి సంబంధం లేదు, నాకు విషయం తెలీదు, నా మీద ఇలా అంతా మాట్లాడుతున్నారు. అది నాకు చాలా బాధగా ఉంది. సరే ఏసన్న గారి దగ్గరికి చెప్దామంటే నా ధైర్యం సరిపోవట్లేదు. అప్పుడు మా బావగారు నాకు ఒక మాట చెప్పాను, ఈ విషయంలో నువ్వు నిర్దోషివా అని అడిగారు. 100% నేను నిర్దోషిని. ఇది నిందేనా లేకపోతే దోషం అంటే ఇది నిందే, నేను దీంట్లో నిర్దోషిని. అప్పుడు మా బావగారు అన్నారు, నీతిని నిలబెట్టడానికి కోసం స్తంభాలు అవసరం లేదు. నువ్వు నీతి మంత్రువే అయితే, నీ నిందే అయితే, నీది తప్పు లేదంటే, నువ్వు నిర్దోషివైతే దానికి నువ్వెవరు సహాయం కోరుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు నిర్దోషివైతే ఆ నిర్దోషత్వం నేను పైకి తీసుకొస్తుంది ఒకరోజు. నీతి మంత్రులైతే ఎందుకు కంగారు పడాలి? మన నిర్దోషులైతే ఆ నిర్దోషాన్ని ప్రూవ్ చేసుకోవడానికి మనం ఎందుకు ఆరాటపడాలి? ఆ రోజు ఆయన చెప్పిన మాట నేను తీసుకున్నాను. ఓకే, నీతి మంత్రులకు దేవుడు తప్పక జయం ఇస్తాడు. ఆ జయం అతని ఘనతాస్పదమైన పాత్రగా మారుస్తుంది. హల్లెలూయా.